చూడాలంటే కళ్ళ బిడ్డ చూడ మరి అత్త ఇచ్చిందా నా కొడుకు గిట్ట కొట్టిండ అనుకున్నాను. ఏమమ్మ కోడలా రమదేవి, ఏమమ్మ కోడలా రమదేవి, ఎందుకోరాకొచ్చివే నా బిడ్డ, అత్త నిన్ను ఇచ్చిందా కోడలా, కొడుకు నిన్ను కొట్టిందా కోడలా. కోడలంటే కన్న బిడ్డ చూడదా ఎక్కెక్కి పడి ఎడుతుంది దేవుడు ఊగుతుంది. కోడలు ఎట్ట చూడు ఇసురావు తిరిగి తిరుగుతుంది. కోడలా రామదేవి, కోడలా చెప్పు చెప్పినాక నేను లోపట సోదున్నదా చెప్పు రాని సోదా నీ మీద పడేద్దాం అంటే నీకో పిల్ల తల్లిలో నీకో పొలగాడ సంకటం సట్టల బట్టలో నొట్ట పెట్టేం కాదు. నీ దగ్గర లేకపోతే నాకు దూరం నేను ఇస్తా. ఇగో అయితే నేను ఎందుకు వచ్చిందంటే అయ్యా మామయ్య మరి అత్త చూసినాం, అత్త బతికేటట్టు లేదు. అత్తకు బాలంత రోగం వచ్చింది. ఎడమకాలు మీదకి ఎక్కుతుంది, కుడికాలు మీదకి దిగుతుంది. మామ అత్త ఉంటుంది గసుడు రోగం వచ్చింది, పచ్చవాత రోగం, బాలంత రోగం. ఇక మనం పోయే వరకు అత్త ఉంటుందో ఊసిపోతుందో మామ దాదాపు అత్తకు బాలంత రోగం వచ్చింది. నిన్ను గలవరెత్తది నన్ను దోరిందన్నదేగా నా భార్య పసివిల్ల తల్లాయే పచ్చి బాలంతాయ బాలంతకు బాలంత రోగం వస్తే బతుకుడు బావు కట్టమన్నారమ్మా. నా భార్య చచ్చిపోతే నా బిడ్డ అయితే నా ఇల్లు చీకటైతుంది అని కోడలు తోలుకొని అమ్మ రామ రామ ముందు కొడలక వస్తా ఉన్నారా ఇది ఏమో కరివాయ మనకైనా దోసలాయే రాను వల్ల వల్ల ఏడుచుకుంటారా రారావో రమణాల వేడుకొచ్చిన భార్య కలిగి లేకబాయే రారావో వాళ్ళు లేని బంధువుల సింహల చీకడని భార్య వేడికి రాని వచ్చిన రారావో మన కాలుకున్నప్పుడు బిడ్డెత్తుకుని ఎవరి కాళ్ళ ఉన్నప్పుడు ఏరియలు సొమ్ము వస్తుంది. అన్నకాడ పక్క బట్టలు దొరుకుతుంది అవ్వా. అందుకే గడగవరాల భార్య అంటే కనుగుడులాంటి భర్త అంటే కంటి రెప్పలాంటి వాడు కనుగుడికి ఎవరైనా వస్తా కంటి రెప్ప బిలావిలో కొట్టుకుంటుందో భార్య భర్తల పుణ్య దంపతులు కనబంధం అన్నారవ్వా. భార్య కలిగి కళ్ళ నేను చూస్తా గవరంటే కళ్ళ రవ్వలు రవ్వలు చినుకులు వస్తున్నాయి అమ్మా. ఊరికి వచ్చే రాజు రాణి నా భార్య ఎవరేమన్నారమ్మా ఓబామా మనసూల మాట కాదు ఓబామా నా తోడి చెప్పలేదా నా భార్య చేస్తాంటే వీడేస్తుంది మనసులో మాట చెప్పే బాబు. రాజు కత్తిరిగాడి చెల్లి ఇంటికి వచ్చిండు. భార్య ముఖం చూసేవరికల్లా ఎలిగెల్లు పడ్డాయి. ఎదురు చూస్తుంది, కాలి మాట్లాడుతుంది, వేలు చూస్తుంది. వెంకటేశ్వరి కానీ ఒడ్డు తీస్తంటే భార్య ముఖం చూసిండు. బామా నన్ను ఆగం చేసిపోతావా, బిడ్డను ఆగం చేసిపోతావా బామా. బాబా నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు బాబు. కష్టం సుఖం అడుగుతుంటే ఆ తల్లి మన గాడి వచ్చింది. ఎక్కువ రోజులైనా బతుకమోని
ఏటిగిన ప్రాణమైన ఇక పోతుందా కళ్ళల్లా ఎవరైనా కనబడి రామా నాదన కళ్ళల్లో ఎవరు కనబడతారు ఎవరితోని ఎవరోకం పోతున్నా నేను భర్తతోనే భాగ్యం అనుకున్నా మగడితోనే వచ్చారు అనుకున్నా అందుకే అంటారు భర్త లేని ఆడదానికి బదనాలు ఎక్కువ భార్య లేని మగోని బాధలు ఎక్కువ అంటారయ్యా భగవంతునికి ఎత్తదాయవా అందుకే అంటారు ఆడిదాని నొట్టే మాట ఆగని మగోళ్ళ చేతుల పిల్లలు దక్కరాటనే అయ్యా మరి అందుకే అన్నారు భర్త చచ్చిపోయి భార్య ఉంటే గా తల్లిగా నాడవనుకుంటది నవమాసాలు మోసి కొడుకుల కన్నా బిడ్డల కన్నా నా కొడుకులు బతకాలి నా బిడ్డలు బతకాలా అని కొమటింటి కొట్టాలు తంచి బావనింటి బాధలు వినాయినా అయ్య దంత పోయి తిరగబోయి నాయనో తల్లి కడుపు కూడా కట్టుకోరి పిల్లల కడుపు కూడా చుట్టదన్నారు ఓనాదా దబ్బర నీరు తప్పిపోతే నువ్వు మగబాయి గారి వేనాదా మగవానికి వెనక ఏడ కడుపు ఇంట తాగితే వాడ కాదాపుకొని పంటడాతాను నాదా మన బిడ్డ సంజవ్వ ఓనాదో 21 దినం వల్ల వెళ్ళినాదా అవ్వాని పిలువబాయే మన బిడ్డరా నా శరీరలేదే ఓనాదా బాబాని పిలువలేదే ఓనాదా మన బాబా తీరలేదే ఓనాదా బిడ్డలు తీసింది భర్త చేతుల పెట్టింది ఆనాడుగా తల్లి వెనుకున్నది రా రాని పట్టి గుంజుతాండ్రు ఒరి కొడక సత్య తీర మహారాజా అయ్యా రారోడి కన్న కొడక నాయను రారోడి కన్న కొడక బాబుని తన్న కొడక నా కొడుకో చేతుల పెడుతన్న కొడక నా నాయన చెల్లెని తీస్త ఉన్నా నా కొడక మీ బాబు నీది నీ చేతులు పెడతన్నా నీ చెల్లె నీది నీ చేతులు పెడతన్నారా 7 తరాల నాటి కుదిరింటి ఆడి బిడ్డ నాడి బిడ్డను పెడుతుండకురా కొడుక ఏ బిడ్డలేని ఎవరుకుంటారు నీ చెల్లె పెరిగి పెళ్ళిడి కట్టినాడు నిన్ను పోలని బిడ్డ కూర్చుంటే పెరిగి పెద్ద పెరిగి ఆ బిడ్డకు వెళ్ళి అత్తగారింటి కాడ ఉన్ననాడు ఏడాది 12 పండుగల వారానికి ఒక్క అంగడి ఏ చిన్న పండుగ వచ్చిన కానీ గా బిడ్డల పండుగ 10 రోజులు ఉందనంగా అగో శుద్ధి కట్ట వచ్చి ఆ గిల్లు కొట్టుకుంటా మా నాయనే వత్తడో మావే వత్తదా అని అయ్యా తల్లిగారితో తల్లిగారితో చెల్లి చూస్తుంది కొడుకో గారితో చెల్లి చూస్తుంది కొడుకో కూడ పెరిగినది ఎడి ఎనుకల ఉట్టి కొడుకని చెల్లి పై ఏడాది 12 పండుగల ఆడపిల్లల కత్తది పెద్ద పండుగ రాగిన పండుగ చిన్నాడు ఏడబిడ్డలైనా మగమ లేకున్నా మగమా నాయన ఉన్నాడు మా అన్న ఉన్నాడా అని కవిత రాగి పట్టుకొని ఏడలు తిరుక్కొని గిరిగిరి కత్తి నిన్ను కూర్చోబెట్టి నీ నొట్టి పట్టు పెట్టి చేతి రాగిడి అట్టి కొడగా నీ చేతి రాగిడి అట్టి అన్నా నేను పోతానంటే వెళ్ళినప్పుడు తీరు పెట్టు అంతకెళ్ళన్నాడు జాగిడి పెట్టు రా కొడుగా కొడగా ఎల్ల నా ప్రాణమైనట్టుగా ఎల్లదూడు ఈ గారుపాడు తరవంతు లోపలం ఈ భుక్షపతి ప్రారంభోభంగం ఈ ఎండాది కచ్చిందా బంగారం అది కచ్చిన
బంగారు వాది గచ్చనా కట్టుకున్న ఇల్లాది కచ్చిన కన్నడు కడుపు నిండా ఒక్క కొడుకుని అన్నాడు ఒక్క బిడ్డని అన్నాడాట పుచ్చపతి ఒక్క బిడ్డ రాది కచ్చింది ఓ బిడ్డ రాజితమ్మా నాకు 10 కొడుకులు లేరు బిడ్డ నాకు 10 మంది బిడ్డలు లేరు నాకు ఒక్క బిడ్డ అది నేను మళ్ళీ వెంట చదువుకుందనే బిడ్డల ప్రారంభంగా బిడ్డది కచ్చింది నలుడాది కచ్చిండు నలుడా కట్టండు నా బిడ్డలు నేను బిడ్డని చేతులు పెడతాను నా కడుపులో బియ్యం చేసి నీ కాళ్ళు ఉడుతాను రాయ్యా నీకు కోపం వచ్చి నా బిడ్డను ఒక్క చెప్పు పడితే ఒక్క మాట వచ్చే నా బిడ్డ రాజుతో అంటది అయ్యా నువ్వు నన్ను కొడితే మా బాబు ఉండే పడిగే బాబా మరి నా బాధలు చెప్పుకుంటున్నా నేను అల్లుడు కాదు కళ్ళ కొడుకోని నేను రోజుకున్నా ఓ మామా ముచ్చమతి మామ నువ్వు నేను ఇల్లు చీకటైపోయింది బాబో వీడికి ఒక్కొక్క రోజు కలిసి 11 రోజులు అవుతుంది బాబయ్య నువ్వు కనబడుతున్నావు బాబా నువ్వు ఊరి వేరే వారి ఊరు తోలుతువా నువ్వు పల్లె వేరే వారి పల్లె తోలుకుంటున్నా అయ్యా అయ్య బిడ్డ రావే బిడ్డ బిడ్డ రావే బిడ్డ ఆడవిల్లో బిడ్డో అపరాధి బిడ్డ అయ్య బిడ్డలకైనా కానీ చేసుకున్న భర్త మంచోడైతే ఎవరిని మరిపించడు అన్నమన మరిపిస్తాడు పుట్టిన గ్రామాన్నే మరిపిస్తాడు చేసుకున్న భర్త ఏదన్నా ఒక్క దెబ్బ కొడితే ఒక్క మాట అన్ననాడు నీకు అమ్మగారింటి మీద దువ్వాల వాట బిడ్డ నేనుండబడిగా నా దగ్గరికి వచ్చిన ఆయన అని చెప్పుకుంటావా ఇక నేను లేకపోతే గోడకేసిన పోటు వదులుకుంటా బాబు నువ్వు ఎడబడతావురా బాబుని పోటు వదులుతుందే బాబు బాగుండే పోతుంది నువ్వు బాబులటోళ్ళమ్మ కొడుడు వల్లవా బాబు నువ్వు అల్లగల్ల వారివిరా బాబు ముఖ్యమతి నువ్వు అత్తగల్ల వారివిరా బాబు ఇలా మన వల్ల ఎత్తుకుంటావా బాబు మన వల్ల ఎత్తుకుంటావా అయ్యా బిడ్డ రజితవా నీ తోడ వచ్చి నీకు అన్నం ఉంటాడు బిడ్డ మీ అన్న పైనమే బిడ్డ ఊరి కొడకయ్య నేను పోతన్నా నీ మీద ప్రేమనే పోలేదు నీ మీద ప్రేమనే పోలేదు రా అయ్యా ఎల్ల మీ చెల్ల నీదిరా నీ చేతిలో పెడతారా కొడుక ఊరి కొడుక సిద్ధుమల్లు ఓ కొడలా అనితవా నీకొక్క ఆడబిడ్డ ఉంటుంది ఆడబిడ్డ కాదు కళ్ళ బిడ్డలెక్కే మీరు ఆడబిడ్డను చూసుకోరే అవ్వ మీ అత్త లక్క ఉంటుంది శాతగాని మీ అత్త ఉంటుంది బిడ్డ ముక్కెడల్లో పెట్టగాడ కుంపించి పెట్టకుర్రేవు మీరు ఏదన్నా ఒక్క మాట వచ్చి నా పోటు గాడికి వచ్చి ఎవరితో ముఖ్యమతి నన్ను ఎవరి చేతులు పెడితేవయ్యా నీకు సాగట్ట వచ్చిందా అని అందరి ముందర పట్టుకోని పాత గోడలు పట్టుకోని అవ్వా అత్త ఎత్తాదవ్వా అత్త ఎత్తాదవ్వా భార్య లక్ష్మి నేను పోతా ఉన్నా కొడుకు నా చేతులా నేను పెడతా ఉన్నా కోడళ్ళ చేతులాది బతుకు చేసి పోతాను నేను కోడళ్ళ చేతుల బతుకు చేసి పోతాను కొడుకుల చేతుల బతుకు చేసి పోతాను బాబు నీ బాధలు నేను చూడొస్తానా బాబా
నిన్ను కొట్టేటోళ్ళ చూడరారు తిట్టేటోళ్ళ చూడరారు అవ్వా అయ్య భర్త ముఖ్యపాతి నాడు మన జంట అయ్యా సిరిగల్లా దంట అయ్యా సిరిగంగా మన జంట అయ్య బావిరాల దంట అయ్యా పద్దన్ని కాపురము ఏడవాతి అవ్వా నేను పోతా ఉన్నా ఓ వీటి రజితవ్వ మా బాబే లేడు వాళ్ళ ఇంటికి నేనెందుకు పోదురాని నా ఇల్లు మరిచిపోతే రేపొద్దుగాల బియ్యమ్మ గుడి కుక్కోని ఇంటి ముందర కూర్చుంది ఇవాళ నా బిడ్డ నా ఇంటికి వస్తలేదు నాలుడు నా ఇంటికి వస్తలేదా అని అవ్వ నా పొందగాడికి వచ్చి మీ అమ్మ చేస్తుంది నా కోరి కాడికి వచ్చి నా పొడవ కాడికి వచ్చి చేస్తుంది అయ్యో అయ్య మనవారాలు నేను పోతా ఉన్నా ఓ మనవరాల కల్పన ఓ కొడుకు బిడ్డ కల్పన అయ్య నేను పోతాను మనవడా సంపదన్న మనవడా నేను ఓ బిడ్డ బిడ్డలారా మనవరాల సప్నవ్వ ఓ మనవరాల సౌందర్య అయ్య నేను పోతన్న బిడ్డ ఎల్ల తాత ఉండడా నీవి కాదలేకపోయలే అమ్మా ఓ తాతయ్యా మాకు లగ్గమై అత్తగారింటి కాడ ఉండనాడు ఎప్పుడల్లకి ఇంటికి వస్తే నా బిడ్డ పిల్లలు వచ్చిర్రు నా కొడుకు పిల్లలు మనవరాళ్ళు వచ్చిర్రు నాకేమి తక్కువరా నేను కాకి బలగమనుకున్నా నా బలగమే పెద్దదనుకున్నా ఎల్ల మీ చేతి ఎల్లో నాకు బాగి లేదు నేను ఏ దేవుడి గుళ్ళే నన్ను పోసిన్నో ఏ నరవారి కంటే నేను దుమ్ము కొడుతున్నా బిడ్డ అయ్య దక్కని వృక్షవాది దుఃఖం పెట్టినాడా మల్ల మల్ల రాను మీ చేతి గంజికి నీవు నోసుకోలే మీ నోటి మాటలు నోసుకోలేదు బిడ్డ మీ చేతి గంజికి నేను నోసుకోబోతున్నా బిడ్డ మన వాళ్ళు పోతన్న మనవరాళ్ళు పోతన్న బిడ్డలాల పోతన్న అల్లుళ్ళాల పోతన్న కొడక పోతన్న కోడలా పోతన్న తోడబుట్టిన అక్క ఎల్లెల్లాల పోతన్న అయ్యో అన్నలాల పోతన్న తమ్ములాల పోతన్నారి అయ్యా పువ్వులే ఊసి ఊసి కింద రాలే అయ్యా కాయోలే కాసి కాసి కింద రాలే గుళ్ళే తిరిగాపోతే గుడి చిన్నవాయే ఇంటే దీపం పోతే ఇల్లు చిన్నవాయే ఊరి కొడుగా సత్యశీల రాజాను మీ బాబు పైనము కొడుగా మీ చెల్లె పైనమురా ఎడవ చేత కొట్టకు ఎంగిల్లోడు తిట్టకురా కొడుగా కొడుక ఇవాళ నా ప్రాణం పోతుందిరా కానీ మీ బాబుని తీసి నీ చేతిలో పెడతాను నీ చెల్లెని తీసి నీ చేతిలో పెడతాను నీ చెల్లె పైనమురా నా కొడుకు నీ చెల్లె పైనమురా నా కొడుకు అయ్యా ఓనాలా సురేంద్ర మహారాజు అయ్యా నీకొక్క ముచ్చడాను చెబుతున్నా ఈ అల్ల కొడుకు బాబగారి వాడైతే కోడలు బాబగారి కోడలైతే నా బిడ్డని మొగల్ల చదువుకోపోతే నాదా నువ్వు బిడ్డనెత్తుకోని పోయి అయ్యా గ్రామానికి కొంగు దాపి ఓనాదు అయ్యా బిడ్డను చదువుకోవే ఓనాదా బిడ్డను చదువుకోనాదా మన ఉంటే చదువుకో సత్య పొందబెట్టు అని మాట్లాడి మతి చెప్పి కొడుకు పాదాల మీద మొత్తం అంత పానం అక్కరంగా ఓ అట్టెను రామ నీ పానం పోయిందా నేనాయవ్వా తీసినావే నాయవ్వా చేతిలోన పెట్టినావా నాయవ్వా చెల్లకేమో చెప్పినావే నాయవ్వా చెల్లి ఆట చూడలేదు అవ్వా చెల్లని నూటొక్క మండి కట్టి 101 పూజలు చేసి
కోటకున్న అడవిల్లగా ఉన్నా సచ్చిన్నాడు ఏడ్చి అడవిల్లగా ఉన్నా కన్నా అవ్వ నువ్వు చెల్లె ఏడుపు వదిలే నాన్న అవ్వో చిల్ల కూడా ఏడపాయే నాయవ్వ నీ ఏలు పట్టుకోని నాయవ్వ ఎమ్మడల్లా నడవలేదే నాయవ్వో అవ్వా చూసిలే రాని నీ చేతి కోటి ముద్దలు తిన్నా చెల్లె తినబెట్టపోతే బాబా చెల్లె ఆటలు చూడలేదు చెల్లె పాటలు చూడలేదు బాబా బాబుకి ఏం చెప్పినావు నాకేం చెప్పినావు బాబా నీ జీవేందనవో ఎవరికేమో చెప్పినావేనాయవ్వా అరే సత్యశీల రాదు వాడి ఓమంట కన్నీళ్ళు తీసుకుంటా ఉర్రదాగుతున్నాడే కన్నీరు తీస్తాను ఏడువాడలు చదివేను ఉన్న వాళ్ళ కులాల పద్దెనిమిది మంది రాజుల ఇళ్ళలో ఏడిపినెత్తందరూ వచ్చిండు చనిపోయిన సూచన రాని సూచనగా అయ్యో నిన్న కాక మొన్నప్పుడు చేసుకుని ఒక్క బిడ్డను కానీ బిడ్డ ఆడదూడపాయి పాడదూడపారి 7 రోజులే బాబు ఏడు చేత పడ్డ వాళ్ళు రాజు అనగా సురేంద్ర మహారాజు దగ్గరికి వచ్చారు. అయ్యా సురేంద్ర మహారాజా ఇప్పుడు సత్యసేన రాజా నీ అవ్వ చనిపోయింది నీ అవ్వ మీద నువ్వు వేడతాను నీ చెల్లె తొడగొట్టిన చెల్లె ఎర్ర మురినట్టు ముడుతుంది పసివిల్ల ఆవులు చనిపోగా లేడ మేత పెట్టాయి వంగిన పొద్దాగా సత్యపీరిగా సర్కారు రకమాగది అమ్మటోడు అమ్మగా కొనటోనికి ఏం కొదనయ్యా నీ అవ్వ పుణ్యాత్రాల ప్రాణం మీద కాబట్టి పువ్వులు పెట్టి దానం చేయాలి ఒకగాను ఒక కొడుకు కాబట్టి మొలికిళ్ళ గడ్డకు నువ్వు కట్టేసే కాడ కాటం సిద్ధం చేస్తాం ఏమన్నా చుట్టాల బాధ ఉంటే మాకు చెప్పు స్వామి మేము మొదలవి చేస్తాం. అయ్యో చుట్టాల బంధాలు అంటే మాకు ఎవరు లేరు అయ్యా మేమే ఉన్నాం మా బాపే మా అవే ఉన్నాం కాబట్టి ఉన్న ప్రజలు చాలు ఎవరు లేరు అత్తగారు కూడా నాశనం అయిపోయారు ఆయనే ఉన్నా నేనే ఉన్నా మాకు ఎవరు లేరు బాయ్ బయటికి రామతి 3 ఒక్కల నీళ్ళ మీద వస్తున్నాడేమి ఎండిపోయిన కట్టిన చేతికి ఇస్తా ఉన్నారామ రామ నువ్వే రామ అయ్యో జపతి రామ ఎండిపోయిన కట్టెనైనా పుదమందో పెట్టినాడా జీవుదారి పుల్లనైనా పుదమందో పెట్టినాడా ముందుకో 3 అడుగులైనా అడుగులల్లో ఎత్తడేవి కొడకపోయే పోగడాలు కన్న తల్లి కన్న మెల్లంగా రేసినాడు బిడ్డాను బాబగట్టరా కొడుక సత్యశీల రాజా గడ్డ వద్ద ఉండడే గమా కొడుకు కట్ట వచ్చిండే సత్యశీల రాజా అవదరిపోయి ఆకిట్ల పెద్ద గుడ్డ వేయడం పడి ఉన్నది నువ్వు మొగ్గును వేపట్టి కట్ట పట్టుకొని ఒలికిళ్ళ గడ్డ పుల్లేసి అవ్వబాకి జరుపుకుంటున్నావు నీ అవ్వ కోరిక కొండల పోను బావ బండల పోను నాకు కొరిమెట్టే కొడుకు కుడిపెట్టే కూతురు కావాలి నేను నచ్చినాను నా బిడ్డ ఎడితే నా జీవనం తుర్తి అవుతుంది 1 పూజలు కట్టి ఒక్క బిడ్డను కనుక్కున్నా నీ చెల్లె నీ అవ్వ ఆత్మ తుర్తి కాలేదు నువ్వు జీవిదారు పుల్ల పట్టుకొని పోతారయ్యాలి నీ చెల్లె నీ ఎత్తి చెల్లె దెబ్బ దెబ్బలేసి నీ చెల్లె నీకు ఎదురుగా వచ్చి నీ మీద వాడు నీ చెల్లి ఏడుసు అన్నయ్యా నువ్వు మొగోరు పట్టుకొని నీ బాకి జరుపుకుంటానవే నేను అడవిల్లనన్నా అన్న నా కోరిక కొండలో ఉన్నది ఒక కోరిక ఉన్నదే ఏ అడవిల్లకైనా పెరిగి పెద్దగా ఇంకా అత్తవరికి ఆ బిడ్డను తోలినాడు అత్త మంచిదై మామ మంచోడు చేసుకున్న భర్త పుణ్యాత్తుడు అయితే అవ్వగారింటి కాడ ఉన్నట్టుగా ఉంటుందట అత్తగారింటి కాడ అదే అత్తలాడుదై మామ మాటకారుడై చేసుకున్న భర్త చెడిపోయినాడు అయినాడు 5 వీళ్ళ తల్లేనా కానీ అవ్వగారితో వేరు సుత్తుదట కథ వచ్చినాడు దబా దబాగా అవ్వగారింటికి వచ్చి కడుపులున్న బాధ అవ్వతోడు చెప్పుకుంటుందట నాన్నతోడు చెప్పుకుంటుందట తోడబుట్టిన అన్నదమ్ములతోడు చెప్పుకుంటుందట ఎక్కడేమో లేకపోతే ఇల్లు 4-3 కల చూసుకొని ఆ బుద్ధి పట్టుకొని ఆ బిడ్డ వెనుక మరిపోతా అంటే ఆ బిడ్డ పోయే తోలరంగా అవ్వగోరి కనబడితే నాన్నగోరి కనబడితే దబా దబా ఇక బిడ్డ కోరికాడికి పోయి ఇక గోరిన వాడు ఏడితే ఆడవాళ్ళకి ఏడుతో సొదపోతాడట కొడక నీ ఎవరు మాత్రం ఎక్కడ కాలేస్తావు నాకు తెలియదు కారెత్తే కాటం కాలిపోయినాక
బూడిది వంచబోయి అసలు చెత్తలో పోయి బొక్కలు వంచబోయి కాసుల గంగల కలుపు కొడక చిరసిర కాలం ఉండేది సిరిపల్లెం అంటారు కాలకాలం ఉండేది కోరి అంటారు అవ బొక్కలకు ఆశపడుతుంది చెల్లె కొడకరారా కొడక రాజా చెల్లెవంత వాడరా నీ తోడి కొడుకు నేను చెప్పోదన్నా అవ బొక్కలకు రాజపాడే చెల్లె తీసి కొడుక కాలదీనా కొడుకు చెల్లెలెత్త ఉన్నారా ఆడవిల్ల కొడుకు అడగ పుట్టే కొడుక అమ్మగోరి కొడుక మూడు బాటల కాడ గట్టు కొడుకు అన్న తల్లి వాడరా కాదాల ఊగురా కాదండి కొడుక కాళ్ళు మొక్కుద కొడుక అన్న తల్లి కొడుకు కర్మ తక్కువ కాళ్ళు మొక్కు తల్లరా అమ్మగోరి కొడుక మూడు బాటల కాడ గట్టు కొడుకు విద్యవంతు వాడరా నీ తోడి కొడుక నేను చెప్పుదన్నరు తోడ ముట్టా చెల్లి రొమ్మయావడా వీరా తోడు దొరకని కొడుకు రొమ్మయావడా వీరా ఎందుగారా రాదు అమ్మగోరి కొడుక మూడు బాటల కాడ అమ్మగోరి కట్టడా నయ్యో నానా సురేంద్రరాజా చెల్లెడి వంతుకుని నేను అడుగుతున్నా అవపానం మేది మూడు బట్ల రేగడ కోరి కట్టు అంటున్నావు నానా అవ్వారికి చెల్లె కొట్టేందుకు మన సంవత్సరం పాలు పొందినట్టుండే చిన్న పానం వచ్చి పెద్ద పానం పోతుంది అవ్వగండను పుట్టింది నీ గండను పుట్టే ఉండదు నీ గండను పుట్టింది నా గండను పుట్టే ఉండదు నా భార్య గండను పుట్టే ఉంటది ఊరు గండను పుట్టి గండను పుట్టే ఉంటది అవ్వకి ఏమనుకున్నాడు చెల్లెంటే సిమగల్లవాడు దారసెలవైనా దయగల్లవాడు ఇప్పుడు ఏమనుకున్నాడు చెల్ల మొఖం చూశారు చెల్లవైనా ఈ చెల్లగా చెప్పుతునుక చెల్లవని చెల్ల నడే రామరామరా తొంగలంజరా రామ 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 జాడిచి తంతం నడే రామ రామ చెల్ల మీద దాడిపోతాడు అది తోడుకున్న దొంగలు ఎంత ఒలికి రాని వస్తా ఉన్నాడు ఆయన ఒలికల గడ అక్కడ కట్టేసిండు ధన దాంట్లో లోకి పెట్టి రాని వచ్చిండు అనుకున్న కన్నతన్ని దవరికి నా బిడ్డ ఎత్తుకున్నా బిడ్డ నీ అన్నని వీకలు దాటిండే గొర్రె పిల్ల వీకెళ్ళి తొడేలు దాటితే గొర్రె పిల్లకి అపాయం ఉంటారు కోడి పిల్ల వీకెళ్ళి పిల్లి దాటిపోతే కోడి పిల్లకి అపాయం ఉంటుంది నీ అన్న నీ వీకెళ్ళి దాటిండే గబు బిడ్డలు సత్తమో మొత్తం ఇటువో బిడ్డలా పాపకారి కొడుకు సత్య చేర రాదు ఒలికెళ్ళ గడ్డ కట్టేసిండు తల వంచుకొని ఇంటి కట్టిన ఎంటవేన మంది కొట్టవేన గొడ్డలతో ఆకాశానికి గద్దగద కాట్నం మేర్చిండు కాట్నం మేరితే వేడి వేగరతులు గడ్డ వారి కట్టలు పొడుగు రెండు కట్టు పట్టుకొని ఇంటి కట్టిన ఇంటి కూడా డవడవడవడ దప్పులు ఏగుతాయి కుమ్మరులు ఇంటి వేరు కుండ తీసుకొచ్చారు చాలా ఇంటి వేరు బట్ట తీసుకొచ్చారు కుమ్మట్ట ఇంటి వేరు ఎక్కడ వాళ్ళని తీసుకొచ్చారు తయ్యారు ఎత్తండి కాదు భర్త కల్లా చూసిండు అయ్యా 5 నిమిషాలు ఆగురి నా భార్య ముండ సాగు సావలేదు ముత్తైద సాగు చచ్చింది భర్త ఉండగా భార్య ప్రాణం పోతే అది ముత్తైద సాగు ఉన్నారు భర్త చచ్చిపోయాక భార్య ప్రాణం పోతుంది ముండ సాగు ఉన్నారు నా భార్య ముత్తైద సాగు చచ్చిందని ఆకిట్ట కృషి చేసి ఆడదాను కృషి మీద భార్యను కూర్చొని పెట్టి పంచదార నీళ్ళతోటి భార్య దివపారతానం మోపించిన బట్టలిసి బట్ట కట్టిన పెట్టెలో ఉన్న పుట్టడు సొమ్ము తీసుకొచ్చి భార్య మీద పెట్టిండు భార్య కాళ్ళు కడిగిన పసుపు పెట్టిండు ముఖం కడిగిన పసుపు పెట్టిండు ముచ్చాల తాలి బొట్టు పెట్టిండు పుట్టడు సొమ్ములు పెయ్యిన పెట్టిండు గుళ్ళె పార్వదేవి కన్నా ఏడి ములు ఎక్కువ కనబడుతుంది భార్య మీద వాడి కోడి ఏడు పెడతాండి 7 చేడి భర్తను 2 రెక్కలు బట్టి లావట్టు పాపకారి కొడుకు పసిని బాడ పట్టుకొని ఆకిట్లో పట్టు కొడుకు పాపకారి కొడుకు ఇంట్లో బయట తిరుగుతాను గడవడ బతుకమ్మ తెప్పోలే ఆడి వీళ్ళ సుశీల నాన్న తీసి పేడ నూనె పెట్టి గుంజి కట్టు కట్టి అలా గోవిందారన్నారే పేడవాళ్ళు లేపేరా గోవిందారన్నారు పేడవాళ్ళు లేపేరా అవో ఇల్లు పోవంగా ఇల్లు చిన్నవాయేనా వాడెళ్ళి పోవంగా వాడు చిన్నవాయేనా
కోటమ్మ ప్రజలు కొమ్మలెక్కి చూస్తారు ఇళ్ళ జనమంతా మితల వేడాలెక్కేరా ఊళ్ళో ఉన్న జనమంతా ఉసుక వచ్చారా కన్న దాన్ని ఎత్తుకొని పోతాంటే 3 మార్ల కడుకుని రాదు ఇళ్ళకు ఉసుక పోతే రాలకుండా ఊళ్ళో ఉన్న జనమే ఎందుకోర గంట కావాలా ఏ ఊళ్ళైనా మంచి మానవుడు చనిపోతే ఊళ్ళో ఉన్నామని ఏమనుకుంటారు ఈ భిక్షపతి లాంటి మనిషి చనిపోతే ఏమనుకుంటారు అయ్యో పుణ్యాత్ముడు ధర్మాత్ముడు ఎవరికి కట్టం వచ్చినా ఇంటికి వచ్చేది అందరి మందరిచ్చేది మాట్లాడేది అందరి బాధలు పంచుకునేది ఇవాళ ఒక్కరు వాళ్ళు అటువంటి వరకు అందరి బాధలు పంచుకునేది ఇవాళ ఒక్కరోజు పని పోకుండేది పని పాడవాలని పని పాడలు పెట్టి పేడములు కట్టడం దాకా వచ్చి కట్టంలో కట్టెపుల్లు వేసి దండం పెడతారట అదే ఒకవేళ పాపగారి వాడు పుండకోరు వాడు తావు ఓతోడు తిరుగు ఓతోడు వారి ప్రాణం పోతే వాడు మంచిగా ఉన్నప్పుడు ఆగిన మరి కర్మ కానీ మరి ప్రాణం ఏంది అని బస్సుల మంచోడు చనిపోతే గంట చెడ్డోడు చనిపోతే గిట్టన్నరే అమ్మా అయ్యో అంటే వాళ్ళోరా ఊరు బంధువుకు వచ్చేనా గోవిందారన్నారే గడవాళ్ళు లేపేనా నేను మీనా ఉంగురం ఉంటే వాడే గుంజేనా కాని మీనా వేడుంటే కలవాడే గుంజేనా సంబంధం అంతా తీసిన మొత్తం అంతా బంగారు పీసలు తీసి కన్నతల్లి నోట్ల పెట్టి పేడలు లేపే సమయం అవుతుంది కాదే అనుకున్న కన్నతల్లి చూసి ఆ బిడ్డను బాబా కట్టుకుని అంతవరకు దూరాల కోడేడు పెడతాడు కొడుకు దగ్గరికి వచ్చింది కొడకా సత్యశీల రాజా నీ అవదచ్చిపోయి నా కోట అంటే ఒకటి వస్తలేదు ఊటికి దూరం అయినా కాడికి దగ్గరైనా ముఖాల్లో మూడికి మోసేది వెనుకపోతాను నీ చెల్లెనెత్తుకుంటే శైలు గుంజుతాను కొడక నీ అవ్వ కోరిక కొండల్లో నువ్వు కొడుకు నీకు పెళ్లి చేసినాక కొరిమెట్టే కొడుకున్నాడు కానీ కూడి పెట్టే కూతురు లేదు ఆడవిల్ల ఏడవాలి నా సాగు కావాలనుకున్నది నీ చెల్లె ఏడవలేదు నీ అవ్వ ఆత్మ తృప్తి కాలేదు ఒకవేళ చనిపోయే ముంగట చనిపోయే వాళ్ళ ప్రాణం పోయే ముంగట వాళ్ళ జీవి తృప్తి కాకపోతే పిశాస ఇంటి చుట్టే తిరుగుతుందట కానీ చెల్లె ఏడవలేదు ఈ చెల్లెనెత్తుకొని నీ అవశవంకాడి పోయి మొక్క మీరు బట్ట తీసి చెల్లెలకి ఇట్లా చెంపని చిట్కె దెబ్బ కొట్టు నీ చెల్లెల కలికల్లోకి నీళ్ళు వెళ్తే కాలిన కన్నీరు తీసి నీ అవ్వమైన జిలకరిస్తే సత్యనాథిలో స్వర్గం ముడుతుంది ఈ చెల్లెనెత్తుకోకూడదు తిరిగా మాటి మాటి సెల్లే సెల్లె అంటున్నావు సెల్లె కాదు చెప్పుతున్నా కాదు దొంగలు అంజని ఎత్తుకోమంటున్నావు నానా నీ మాట నీకు సాయి ఏ సెల్లెని ఎత్తుకొని ముఖం మీద బట్ట తీసి సెల్లె చిలక చేతికొని కొడితే కారిన కన్నీరు సావని చిలకరి అంటారు సత్యనాథి స్వర్గం పోతా అంటావు సెల్లెన్న కన్నీరు పోయి ఆవి పెడితే స్వర్గం పోదు నరకం పోతుంది దొంగలు అంజని బాగా చెప్తున్నావు నీతి అయితే గట్లగా నాన్న మనిషి మానవుడు సోమనాడు చనిపోతారు ఆనాడు చుట్టాలు బాంధాలు అందరూ అందపోతే మంగళవారం దానం చేసుకుంటారు దానం చేసుకుంటారు అంటే మంగళవారం కాబట్టి కీడి దినం కాబట్టి ఒంటి పీన వల్లకాడికి పోతు ఆనాడు కోడి పిల్లగారితో పేడకొమ్ముకు ఈ సెల్లెలని పానం తీసి కాలు దారం కట్టి పేడకొమ్ము కట్టి సెల్లతోట పారి దీన్ని కూడా దానం చేసుకుంటారు పానం తీయరా సోమవారం నాడు చచ్చిపోతే మంగళవారం నాడు దానం చేస్తే ఒంటి పీన దానం చేయరు పేడకొమ్ముకు కోడి పిల్లని కట్టి దానం చేస్తారు అదే విధంగా దొంగలం చేయడం కట్టి అదే విధంగా అయిపోద్ది దొంగలం కొడుక చూసే పబ్లిక్ ఏమనుకుంటారా పబ్లిక్ వీళ్ళకి ఏం పని లేనట్టున్నారు వచ్చి బీడివాడి కూర్చున్నారు వీళ్ళు అంటే మా తల్లి మంచిది కాబట్టి దానం చేసింది కాబట్టి అందరూ చూస్తామని వచ్చారు అట్లా అవశవం అంటే పోతుంది నాన్న సెల్లెలు అదే కాలుకు దారం కట్టి అవ్వకాడ కొమ్ము కట్టి అవ్వతోటి దారం చేయవన్నా కొడుకు లెక్కింది కొడుకు విషాదేంది పరశువాన్ని మందరొచ్చి చూడు పెరుసు కట్టి ఇరుసు చూడు నా బిడ్డ నేనే ఎత్తుకుంటున్నా బిడ్డన బాబా కట్టుకొని భార్య శివంకాడికి వచ్చిండు భార్య ముఖం మీద బట్ట తీసిండు బిడ్డ తీసి ఆ తల్లి షాతి మీద పట్టిండు చెంప మీద చిట్కె దెబ్బ కొడితే పసివిళ్ళ పాలకుండా ఒకటి క్యా అని ఏడు కావాలంటే కలవు రవ్వలసిన కొడుతాను ఆయన కన్నీరు తీసిండు భార్య ఛాతి మీద చిలకరించిండు బామా సుశీల రాని ఏడిసేడు బిడ్డ కావాలన్నదే నీ మీద ఏడుచునే బాబు దుర్ది చేసుకోవే బాబు ఓ బాబా చెప్పని
షాది కథ కూడా బిడ్డ వాళ్ళ కాళ్ళకాడ నేను ఏడిపిత్తినే నా చెయ్యెక్కడ నీ చెంపెక్కడని చెప్పిన షాది కథ వెనక వాళ్ళు ముంగట ఎత్తుకొని ముంగట వెనకెత్తుకొని గడవడ భుజాలు మార్చుకొని ఎట్ట పోతా ఉన్నరే నీరాజన మూలిదిగో నీరాజన మూలిదిగో కమల గోపాల బాల శుభ నీరాజన మూలిదిగో రమ్మ దూడ పేడలు లేపినారు మన నిడవాసి కొదివయమునంట ఉంటివా శివుడంట మల్లెన్నడని నీతో వదుతున్నవే హత్తము వేడికైనా వాళ్ళు రానే వచ్చినారు కాటకాడి కత్తిరి కాట చుట్టూ వాళ్ళ పూర్వక 5 చుట్టూ తిరిగిన 12 రేవుల్లో పేడ దించిను బతుకమ్మ తెప్పోలే బండలు కట్టెల సుశీల రాని పెట్టిను పాపగారి కొడుకు సత్యశీల గంగా కృష్ణ గోదావరి పేట వేలు పసిరిపాడు నీళ్ళెత్తికొచ్చినాడు సిరికముకి గొడవలు సిరిగంధం కావంతి నవల చేసిన ఒక్క చుట్టూ తిరిగినప్పుడు 1 రంధ్రం 2 చుట్టూ తిరిగినప్పుడు 2 రంధ్రాలు ముదవుతోటి 3 రంధ్రాలు కొట్టిన బాణం తలాపురేవుని ఎత్తేసింది అన్న కొడుకు సత్యశీల రాదుకొని పుల్ల పట్టుకొని కట్టబెట్టి రానే వస్తా ఉండడమ్మా ఏ తల్లిని కోరుకుంటది నాకు తొలసూరు కొడుకు పుట్టాలి మనసూరు బిడ్డ పుట్టాలి కొడుకు పుట్టాలి నాకు పెట్టాలని కోరుకుంటది అమ్మా కొడుకు పుట్టి అమ్మయ్య పెట్టేది పుట్టడు భూమ కాదు పువ్వులు కాదు జాగలు కాదు ఎండి కాదు బంగారం కాదు బట్టలు కాదు అమ్మా కొడుకు పుట్టేది ఎందుకంటే కొడుకు పుట్టేది అవ్వయ్యకు పొరిం పెట్టుటానికి అన్నారు కొడుకు పొరింపుల్లా వచ్చినాడు తెల్లంగా ఊగలిరా దేవలోక అవే నల్లంగా ఊగలిరా నగలోక అట్లా అంటు పొడికొండ పొడుగుదామంట తల్లి నువ్వు కోడలు ఏమనుకున్నది సచిన కాడ ఏడవకున్నా కూడా లాస్ట్ గిక్కన్నా ఏడవపోతే నా సంగతి ఏమనుకుంటారు దాని అవ్వో అయ్యి అయితే ఏడవపో నన్ను అనుకుంటారు అనుకోరా నేను ఒక్కదాని లేస్తే ఎవరికి వాళ్ళకే నడుస్తాను ఈ ఊళ్ళో సర్పంచ్ పెడదాం అనుకుంటారు ఓ సర్పంచ్ నిలబడుతున్నా చెప్పు గుర్తే మీరు అసలు బాధపడకూరి అంటే వాళ్ళు చెప్తారు కొట్టుకుంటారు నాదేమో చెప్పు గుర్తున్నామో చెప్పురు గుర్తు మా మామ వార్డు మెంబరు మా మామ నిలబెడతా ఇక ఈయననేమో 6వ నంబర్కి నిలబెడతా 3వ నంబర్ కాదు ఆయన ఫస్ట్ వాడా జిప్ ఓపెన్ చేసుకొని కూర్చున్నాడు అనేది 3వ వాడికే పెడతా దీనిని నిలబెట్టి అందరూ ఓట్లు వేయించే బాధ్యత నాది 70 లక్షలు ఖర్చు అయినా మంచిదే మీ తాతలు అమ్మైనా మంచిదే మనం సర్పంచ్ కావాలి మన ఊరికి ఆయన కూర్చున్నా బాధే ఉన్నది మీతోటి నిలబడ్డా బాధే ఉన్నది కడపంతా ఉడుకుతుంది అనుకో ఇక వీళ్ళు నువ్వేంది వానాతో నీ పానం ఎట్టపోయింది కాదు అత్తో వానాత్తా నువ్వు పోయి ఎండాకాలంలో చచ్చిపోయినావా అత్తో వానాత్తా ఈ గానుగు పాడలు ఒక్కలు రమ్మంటే పిల్లల మార్కాన్ని చెప్తారు కాదు అత్తో వానాత్తా ఈ ఊళ్ళో దినాలు చేయనంటే 11-20 వస్తేనే దినాలు వెళ్తాయి కాదు అత్తో వానాత్తా అన్ని పెట్టకపోతే సగం ఇంత దాచుకుంటే కావచ్చు నువ్వుండి నామగూడ చచ్చినా మంచిగుండు కాదు అత్తో
నీ పరమేందన్నావో కొడుకు వీడు వీనికి కింకర్ వచ్చిందావా నేను బంద్ చేయనే అనుకుంటాడు చెడిపోయా అంటే మా నా సోటి కోడలు నీకుంటే ఏర్పాడు ఈ ఏర్పడన్నాడు ఎడసల కరపడి పోతున్నట్టు అది వస్తా అత్త నువ్వు చూడతాడు ఎవరో బదిలిచ్చినావు అది వస్తా అత్త నువ్వు బీరతాళాలు ఎవరికి ఇచ్చినావు అది వస్తా మీరు ఇలా సాయి తెస్తారా లేకపోతే ఇట్లే అత్త నువ్వు చచ్చిన కాంచి ఒక్కలన్నా కడుపుసలో ఎత్తలేరు కాదు అత్త అత్త